శివ చెప్పు శివ. కాన్వాయ్ ఎయిర్పోర్ట్ ఫటాఫట్ రావడం ఇక్కడ ఉంది. ఎందుకంటే నా గ్యాల్వేడ్ 85 కిలోమీటర్స్. నో ఫారెన్ వెహికల్స్, నో అలవెన్స్ సింగిల్ కాన్వాయ్. ఇదే ఇక్కడ ఉన్నది. అదే కనంలో ఇంప్లిమెంట్ చేసి నాకు జనాభా దాన్ని బట్టి ఇంటర్వ్యూ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాం, పెయిన్ కిల్లర్స్ అంతా. ఆల్రెడీ నా నోన్ హెపటైటిస్, డయాబెటిక్, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎక్కువ మళ్ళీ చెప్పండి. హెపటైటిస్, హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు. రెండు అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఈసీజీ ఎక్కువ చేస్తాం సార్. ఎక్కువ కూడా అంత బాగా పెయిన్ చెప్తున్నారు డ్యూ టు ఇంజరీసే సార్. ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి కాదు, ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్
ఆధిపత్య ధోరణితోటి గనక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం.